భద్రాచలం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ట్రాలీ ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో పొట్లాలలో ఉన్న గంజాయిని గుర్తించారు. సుమారు 1,11,00,000 రూపాయల విలువైన 200 కిలోల గంజాయిని సీజ్ చేశారు. సుమారు 110 ప్యాకెట్లలో గంజాయిని పట్టుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితులు బుచ్చయ్య, రమేష్, షేక్ షహీవుద్దీన్, మొసీన్లను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. కొత్తగూడెం విలేజ్కి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు. వీళ్ళు సప్లయర్స్. అదేవిధంగా మరో ఇద్దరు అక్యూజ్డ్, దీంట్లో ఇద్దరు కూడా హైదరాబాద్కి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ట్రాన్స్పోర్టర్స్. వీళ్ళు బేసికల్గా ఏంటంటే మల్కాన్గిరి, ఒరిస్సా నుంచి వయా మోతుగూడెం తీసుకెళ్ళి దీన్ని సోలాపూర్ మహారాష్ట్ర రాష్ట్రానికి తీసుకెళ్ళాలి వీళ్ళ ప్లాన్ ప్రకారం. దీంట్లో భాగంగా ఏదైతే మనకు కాయిర్, మ్యాట్రెస్లలో యూజ్ చేసే కాయిర్ ఉంటుందో దాని కింద ఈ 222.9 kgs ఆఫ్ గాంజా ప్యాకెట్స్లలో పెట్టి దీన్ని కన్సీల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా కూడా సిసిఎస్ టీమ్, అదేవిధంగా లోకల్ పోలీస్ టీమ్ వాళ్ళ కొన్ని ఇన్ఫర్మేషన్ తోటి ప్రాపర్గా వెహికల్ చెకింగ్ చేసి వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇదే కాకుండా కూడా జిల్లాలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనకు బార్డర్ డిస్టిక్ అవడం వల్ల ఏపీకి, ఛత్తీస్గఢ్కి, అదేవిధంగా ఒరిస్సాకి మనకు గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. దానికి కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఈ సంవత్సరంలో 2025లో నియర్లీ 6,000 kgs ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. కొత్తగూడెం విలేజ్